చేతుల పైకి చదువుదాం. హల్లెలూయా. 3 దినాలు దేవుని సన్నిధిలో పగలు రాత్రి గడపడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. 3వ దినం ఆఖరి దినానికి మనం వచ్చేసాం. దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువు. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం 20వ వచనం హెజ్రా 8:20. లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనీయులలో 225 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహవా నది దగ్గర ఉపవాసం ఉండని ప్రకటించితిని. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెజ్రా యొక్క భక్తుడు చెప్తూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ 8వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, లేవీయులు చేయవలసిన సేవల్లో తోడ్పడుటకై ఏమండి దావీదును అధిపతులు నిర్ణయించిన నెతనీయుల్లో ఎంతమంది వచ్చారంట? 200 మంది, 220 మంది వచ్చారు. వారి పేర్లన్నీ ఉదాహరింపబడ్డాయి. వారు ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? అందరూ కలిసి ఏమండి దేవుని సేవలో ఎందుకు తోడ్పాటు చేయడానికి వచ్చారంట? వారు ఉపవాసం ఉండి దుఃఖపరుచుకొని ఏం చేశారు? మాకును మా చిన్నవారికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనగా, ఏమండి ఆహ్వా నది దగ్గర వారు వేడుకున్నారు, దేవుణ్ణి దుఃఖపరుచుకున్నారు. ఉపవాసం ఉండి ఏమండి వారు దుఃఖపరుచుకుని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఏం చేశారంట? మేలు కలుగు చేయుటకై ఆయన్ను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమండి ఉపవాసము ఉండి ఆయాసపడి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఏమండి దేవుని సేవలో తోడ్పాటుగా లేదా సహకరించేవారుగా ఉండునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ యొక్క దినాలన్నీ 21 దినాలు మన దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఏమండి దేవుని యొక్క సేవలో మంచి పరిచర్యలో వాడబడాలని, దేవుని పనిముట్లుగా వాడబడాలని, ఏమండి మన శరీరాలు దుఃఖపరుచుకుని ఆయన సన్నిధిలో ఆయన యొక్క ఆశ్రయం కలుగులాగున దేవుని అడుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అలా దుఃఖపరుచుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న వల్ల ఏమవుతుందంటే దేవునికి మనకు మంచి సహవాసము ఏర్పడుతూ ఉంది. పూర్వము మనం ఎలా ఉన్నామంటే ఆ కాడి కింద, దాస్యం అనే కాడి కింద మనము చిక్కబడి ఉన్నాం. ప్రియులరా, దాస్యం అనే కాడి కింద చిక్కబడి ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడింది? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేదు. ఆ తర్వాత వచనం చదవండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. హల్లెలూయా. ఇది ఏ కాడి అని అంటే భారమైన కాడి కాదు. ఏమండి ఇది భారమైన కాడి కాదంట. అందుకే అంటున్నాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రియులరా, మనం చూస్తే మీరు నా కాడి మోయాలి, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోవాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. దేవుని కాడి ఎందుకు మోయాలి అని అంటే, దేవుని కాడి అనగా దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన మందసం, ఆయన సన్నిధి, ఆయన సాన్నిధ్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులరా, మనము ఆయన కాడి మోయాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అది ఏం చేస్తుందంటే, పూర్వం మనం చూస్తే ఆ కాడి మీద ఈ మందసాన్ని పెట్టి మోస్తూ ఉండేవారు, తీసుకెళ్తూ ఉండేవారు యుద్ధంలో జయం పొందడానికి.
ఆ కాడిని ఎవరు మోసేవారంటే బలి పశువులు మోసేవి. వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ఉండేవారు. ఇప్పుడు ఎవరిని దేవుని వాక్యం మనకేం తెలియచేస్తుందో తెలుసా? ఆ మందసాన్ని మోసేవారు నీవు నేను అవ్వాలి. హల్లెలూయా. ఆ మందసాన్ని, ఆ కాడిని, దేవుని సన్నిధిని ఆ క్యారీ చేసే ఒక సాధనంగా ఎవరిని మోసేవారుగా దేవుడు నిన్ను నన్ను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటావా? ఈ యొక్క ఆఖరి దినం, ఉపవాస దినాల్లో నీ శరీరాన్ని దుఃఖపరచుకొని, ప్రభువా నేను నీ కాడి మోస్తాను, ఇదిగో ఇంతవరకు నేను ఆయా బరువుల్ని నేను మోసాను, ఆయా భారాలను మోసాను, కానీ ఇక్కడ నుండి నా భారాన్ని నీవు మీద వేస్తున్నాను, నేను నీ కాడి మోస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, అక్కడ ఒక వ్యక్తి తన పరిపెత్తుకుని పరుగులెడుతూ ఉన్నాడు. ఏమండి, బెతెస్దా కోనేటి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా, 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి. ఏమండి, అక్కడే తన స్థితి ఉంది, కదలలేని స్థితి. ఆ కోనేటిలో దిగుదామనుకునేసరికి వేరొకరు వచ్చి అందులోకి దిగి స్వస్థత పొందుతున్నారంట. ఏమండి, ప్రతి సంవత్సరం కూడా దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు వెళ్ళి ఏమండి మొదటిగా ఎవరైతే ఆ నీటిలో దిగుతారో వారికి ఏం పొందేదంట? స్వస్థత పొందేది. ఏమండి, ఈ వ్యక్తి కూడా వెళ్దామనుకుంటున్నాడు, కానీ అతని శరీరము సహకరించట్లేదు. అలా పడిన స్థితిలో 38 సంవత్సరాలు ఉండిపోయాడు. యేసుప్రభు అన్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని ప్రశ్న వేసినప్పుడు వెంటనే అతడు అన్నాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు ఎవరు కూడా లేరు, నేను వచ్చినంతలో మరి ఒకరు వచ్చేస్తున్నారు అన్నప్పుడు ప్రభు అతని మీద కనికరించి అంటాడు, నీవు పరిగెత్తి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు శక్తి కలిగిన మాట చెప్పిన వెంటనే అతడు వెంటనే స్వస్థత పొంది పరిపెత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా అతని పాత స్థితి మారిపోయింది. ఈ దినం దేవుని వాక్కుకు నీవు లోబడితే, దేవుని హస్తాలకు నీవు అప్పగించుకోగలిగితే, నీ పాత స్థితి నుండి విడిచిపెట్టి దేవుడు ఆయన కొరకు పరిగెత్తేవాడిగా, ఆయన కాడి మోసి పరిగెత్తేవాడిగా నేను చేస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. ప్రియులరా, ఇది శిష్యులు మెడ మీద ఏం పెట్టారంట? మోయలేని కాడి. మనం అనుకుంటాం ఇది మోయలేని కాడేమో, మరి ఇది భారమైన కాడేమో అని అనుకుంటాం. ఇది ఏ కాడి గురించి చెప్తుందంటే దేవుని యొక్క మందసాన్ని, దేవుని సన్నిధిని తీసుకోగలిగే కాడి. ప్రియులరా, ఇక్కడ రాయబడింది, అనగా అసలు ఈ కాడి మోసేది నిజానికి ఎవరనంటే క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయనతో పాటు మనం ఏకమై ఉంటే, అనగా ఉపదేశకుడు ఉపదేశము రెండు కలిసి ఏకమై, ఏమండి, మనము ఆయన కాడి మోయడం అంటే పరిపూర్ణమైన భక్తిలోనికి రావడం, ఏమండి, సర్వసత్యంలోనికి రావడం, ఆయన కృప ప్రేమలో మనం ఏకమవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మన భారం అంతా దేవుడు ఏం చేస్తారంట? తేలికగా చేస్తాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇంకా దాస్యం అనే కాడిలోనే ఉండిపోతూ ఉన్నాం, దాస్యం అనే కాడి కింద బానిసత్వంలోనే ఉండిపోతూ ఉన్నాం. అయితే దేవుడి మీద మనం భారం వేసుకున్నప్పుడు దేవుని వాక్యం తెలియచేస్తుంది, టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఆఫ్ మీ. నా నుండి నువ్వు నేర్చుకో, నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నువ్వు నేర్చుకో అన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. ప్రతి కాడిని విరగొట్టియు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం. ఉపవాసం అంటే ఏమిటి అనే మాటలు ఇక్కడ అర్థవంతంగా రాస్తూ ఉన్నారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానుమోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టియు, ఇదే కదా నేను నేర్పించిన ఉపవాసం. ఈరోజు మరి ఉపవాసం ఉన్న మనం ఇంకా ఏ కాడిని మోస్తూ ఉన్నాం, ఏ భారాన్ని మోస్తూ ఉన్నాం? ఇంకా ఆ యొక్క పాత పనులు మనలో ఉన్నాయా, లేదా ఇంకా బాధింపబడుతూ ఉన్నామా? అనగా దేవుడు అప్రెషన్ విడిపిస్తారంట. అనగా ఏమంటే బాధింపబడుతున్న వారిని విడిపిస్తారు. విమోచన, డెలివరెన్స్ మనం చూస్తాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా.
విశ్వాసం ఉన్న వారు దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా. అది అప్పు సమస్య కాదు, ఆర్థికమైన ఇబ్బందులే కావచ్చు, ఏమంటే నీ కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు చూస్తున్న సమస్య కావచ్చు, ఏ కాడి అయినా సరే, దయ్యములతో బాధింపడుతున్న చీకటి శక్తులైనా సరే, యేసు నామమున ఆ కాడి ఏం చేస్తాడు? దేవుడు విరగొడతాడు. హల్లెలూయా. ఏమంటే దేవుని మీద విశ్వాసం ఉంచి అటువంటి ఉపవాసం చేయగలిగితే దేవుడు ఆ యొక్క కాడిని విరగొడతాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, లేవీయుల కాండం 26వ అధ్యాయం, లేవీ కాండం 26వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడింది. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పాలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడువ చేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో చాలా బానిసలుగా బ్రతికారు, కఠినమైన శ్రమలు అనుభవించారు. ఏమండి, అధికారుల వల్ల కావచ్చు, ఆ యొక్క ఫరో సైనికుల వల్ల కావచ్చు, చాలా కఠినమైన శ్రమలు అనుభవించారు, చాలా బాధను అనుభవించారు. ఎవరికి కనబడకుండా వారు ఏడుస్తుండేవారు, ఏమంటే రోధిస్తూ ఉండేవారు. అంత బాధను అనుభవిస్తున్నప్పుడు, ఆ దాస్యం అనే కాడి నుండి ఉన్నప్పుడు ఎవరు చూశారంట? దేవుడైన యెహోవా చూశారు. ఏమండి, మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ కఠినమైన దాస్యం అనే కాడి నుండి విడిపించాడు, రప్పించాడు. అని అంటున్నాడు, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని. అప్పటి వరకు ఏమండి వారు లోబడి ఉండాలి. ఇప్పటికి చూడండి, కొంతమంది ఏమండి అధికారుల కింద వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళు ఒకవేళ అది కాదంటే మనము కాదనడానికి లేదు. ఏమండి వారు ఎలా చెప్తే అలాగే వినాలి. దాస్యం అనే కాడి క్రింద ఏమండి ఇంకా బానిసలుగా, చాలా బానిసలుగా చూస్తూ ఉంటారు. అటువంటి స్థితి ఏమండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన దగ్గరకు వస్తే, ఆయనకి ఇష్టమైన వారిగా మనకుంటే, ఆయన కాడిని మనం మోసుకుంటే, దేవుడు అన్నాడు, ప్రతి కాడిని కూడా నేను విరగొడతాను. దేవునికి స్తోత్రం. ఆ పలుపులను తెంపి నిలువుగా నేను నడువు చేస్తాను అంటున్నాడు. ఆ బానిసత్వం నుండి విడుదలిస్తానంటున్నాడు. ప్రియులారా, ఇప్పటి వరకు ఒకవేళ సాతాను చేతిలో నువ్వు ఏమండి ఆ కాడి మోస్తున్నావేమో, ఆ భారం మోస్తున్నావేమో, ఈ దినం నుంచి ఒక తీర్మానం తీసుకుందాం, నేను యేసయ్య కాడి మోయాలి. హల్లెలూయా. ఇక నేను దాస్యమునకు లేదా పాపమునకు దాసుడను కాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు పేతురు, ఇదిగో నాకు స్వాతంత్ర్యం ఉంది క్రీస్తులో, నేను క్రీస్తు అనుగ్రహించి స్వాతంత్ర్యం అని చెప్తూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం. కొంతమంది కావాలని వెళ్ళిపోతారండి. వాళ్ళు తెలుసు, మనసాక్షి చెప్తున్నా సరే మరలా ఆ అట్రాక్ట్ అయ్యి ఏమవుతారంట? దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, సాతాను దగ్గరికి మరలా అట్రాక్ట్ అయ్యి సాతాను దగ్గరికి మరలా వారు అప్పగించేసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తుంటే సాతాను చాలా సులువుగా చిక్కులు పెడుతూ ఉంటాడు, చాలా అట్రాక్ట్ చేస్తూ. ఏమండి, ఎలా పడగొట్టాలో, అలా ఏ వయసు గల వారిని ఎలా పడగొట్టాలో సాతానికి బాగా తెలుసు. పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేయాలో సాతానికి బాగా తెలుసు. యవ్వనస్తులు ఎలా అట్రాక్ట్ చేయాలో బాగా తెలుసు. లేదా మధ్య వయసు గల వారిని ఎలా అట్రాక్ట్ చేయాలో, వృద్ధుల్ని కూడా ఎలా అట్రాక్ట్ చేయాలో సాతానికి బాగా తెలుసు. వయసు తారతమ్యం లేదు. సొదొమ గొమొర పట్టణాలు చూడండి, చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏమండి పాపంలో పడిపోయారు. దేవుని ఉగ్రత వచ్చింది, ఏమండి అగ్నితో ఏం చేసిందంట? దహించి వేసేసింది. ఇప్పుడు కూడా మనం చూస్తాం, మరలా ఆ వెనుకకు తిరిగే అనుభవం వద్దు. లోతు భార్య వెనుకకు తిరిగింది, శాపగ్రస్తమైన ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ అబ్రహాము దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు, నిరీక్షణతో ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, మన విశ్వాసం ఉంచినప్పుడు కొన్నిసార్లు అన్సీన్ అనగా అదృశ్యమైన వాటిని మనం చూడాలి. ఏమండి, అలా చూసి విశ్వాసం ఉంచగలిగితేనే మనం దేవుడు ఏం చేస్తారంటే కార్యాలు మన జీవితంలో సఫలీకృతం చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. పడదమా? ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. మనకు అసాధ్యం, కానీ దేవునికి
యేసయ్యా పడదాం నీకే స్థిరపరచువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున నిలిచి నడిపించుచున్న మా దేవా నీకే ఎంతో ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఉన్నదిగా నరుడు జీవాత్మాయను ఒక మంటితోనే నరుని చేయగలిగిన సమర్థుడు శూన్యంలో సృష్టిని కలుగ చేసిన సర్వ సృష్టికర్త దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు సమస్తాన్ని సాధ్యం చేయగలడు అది ఎంత జటిలమైన సమస్య అయినా సరే ఏమండి దాస్యం అనే కాడి కింద చిక్కుకున్న ఒక యోసేపును ఎక్కడో అన్నలు ఏమండి ఎంతో అతన్ని అన్యాయంగా అతని మీద మాటలు చెప్పి ఏమండి ఒక బానిసగా అమ్మేశారు ఆ గోతి నుండి ప్రార్థన చేసినప్పుడు ఎవరు చూశారంట ప్రభు చూశాడు బానిసగా అక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళిన యోసేపు ఒక ప్రధాని స్థానంలో సింహాసనంలో దేవుడు కూర్చోబెట్టాడు హల్లెలూయా ఇశ్రాయేల్లో ఉన్న యవ్వనస్తుల్లో షడ్రక్ మేషక్ అబేద్నగో లేదా హనన్యా మిషాయల్ అజరియా అని పిలబడేవారు వారిని అలాగే దానియేలుని ఏమండి బానిసలుగా తీసుకెళ్ళిపోయారు మంచి యవ్వన వయసులో కానీ వారు దేవుని సన్నిధిలో నిలబడ్డారంట ఏమండి వారితో పాటు ఉన్నవారు అందరూ కూడా మంచి ఆ యొక్క నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ పెట్టినా సరే మేము శాకాహారాలు తింటాం అని చెప్పి వారు నిలబడ్డారు ఏమండి శోధనలు వచ్చినా వారు సహించుకున్నారు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు దేవుడు సకల విధమైన జ్ఞానమునిచ్చి ఆ యొక్క కళలు తెలియజేసే భావాన్ని అలాగే కళలు చెప్పే జ్ఞానాన్ని కూడా దేవుడిచ్చాడు ప్రియులరా ఆ విగ్రహానికి మొక్కమన్నా సరే మొక్కలేదు అగ్నిగుండంలో పడవేస్తానన్నా సరే భయపడలేదు కొన్నిసార్లు నీకు కూడా అటువంటి శ్రమలు వస్తాయి అటువంటి శోధనలు వస్తూ ఉంటాయి నీవెప్పుడైతే దేవుని కాడిని మోస్తావో నీవు జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా ధైర్యంగా నిలబడతావు నా పక్షమున ఎవరున్నారంట దేవుడు ఉన్నాడు దానియేలు కూడా ఎవరికి ప్రార్థన చేయడానికి వీల్లేదు అన్నప్పుడు దానియేలు మాత్రం ముమ్మారు మోకానులు ప్రార్థన చేసినప్పుడు ఏమండి దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు చుట్టూ సింహాలు ఉన్నా సరే ధైర్యంగా మోకరించి ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఏమైనా చేయగలడు ప్రియులరా వీరందరూ కూడా ఎలా ఉన్నారంటే వారు ఎవరి కాడి మోసారు దేవుని కాడిని మోసారు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధి వారితో పాటు ఉంది దావీదు ఏమండి ఎన్నో వర్తమానాలు మనం విన్నాం చిన్న వయసు నుండి దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాడు దివారాత్రి అతను దేన్ని ధ్యానించాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అందుకే సింహాన్ని అవలేలుగా చంపేశాడు ఎలుగుబంటిని కూడా చంపగలిగాడు అంత సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం ఆ బలాన్ని ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు అతను ఏం మోస్తున్నాడంటే దేవుని కాడి మోస్తున్నాడు దేవుని సన్నిధిని మోస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నీవు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని కాడి మోయాలి హల్లెలూయా హల్లెలూయా దేవునికి దాసులుగా ఉండాలి ఇంతవరకు ఎవరెవరికి దాసులుగా ఉన్నావో చాలు దేవుడు చెప్తున్నాడు ఎక్కడ నుండి నీవు నాకు దాసుడిగా ఉండాలి హల్లెలూయా దేవుని సన్నిధిని మోసేవారిగా ఏమండి ఆయన సాన్నిధ్యాన్ని మోసేవారిగా ఉంటే ఏమండి ఎంత అభిషేకాన్ని దేవుడు ఇస్తాడో తెలుసా ఎంతో అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు ఆనంద తైలాభిషేకంతో నింపుతాడు దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ఆ దినమున నీ భుజం మీద నుండి
అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, ఆ కాడి విరగొట్టబడును. పెద్ద ప్రవక్త అయిన యెషయా రాస్తూ ఉన్నాడు, ఇదిగో ఆ దినము నుండి నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఈ దినం మరి దేవుని మాటలు వింటున్నా, నువ్వు ఏ భారం మోస్తున్నావో నాకైతే తెలియదు, దేవునికి తెలుసు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీ మెడ మీద నుండి ఆ కాడి కొట్టివేయబడును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ కాడిని విరగొట్టగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ బరువు, చాలా బరువు నువ్వు మోస్తూ ఉన్నావు, భారాన్ని మోస్తూ ఉన్నావు, భారాన్ని తీయగలిగిన దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పటి వరకు దేని కింద మనం పని చేస్తూ ఉన్నాం, ఏ కాడి కింద మనం పని చేస్తూ ఉన్నాం? ప్రియులారా, ఒక ప్రవక్తగలే దేవుడు అటువంటి మంచి పిలుపునిచ్చి ఆయన పనిలో వాడుకుంటానంటున్నాడు. ప్రియులారా, ఆయన సన్నిధి మోసేవారిని ఎలా వాడుకుంటాడు తెలుసా? ప్రవచన వాక్కులతో దేవుడు నింపుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రవచన వాక్కులతో దేవుని నింపి అటువంటి గొప్ప పిలుపును మనకి ఇచ్చాడు. ప్రియులారా, మనం గతించిన దినాల్లో దేవుని మాటలు ధ్యానం చేశాం. యెషయా, హిజ్కియా ప్రవక్త యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని ఒక పిలుపునిచ్చినప్పుడు, ఆయా వయస్సు గల వారు వరుస క్రమము చొప్పున దేవుని సన్నిధిలో వారు దేవుని సన్నిధికి అప్పగించుకొని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి వారు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశారంట? వారందరినీ వాడుకున్నాడు. ఆ యొక్క దేవాలయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నింటినీ తీసివేసి ఏమండి శుద్ధాంతకరణముగా దేవాలయాన్ని శుద్ధీకరణ చేసే పనిలో పరిచర్యలో పాల్గొన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని ఏమండి ఆయా వరుస రీతిగా దేవుని పరిచర్యలో వాడుకున్నాడు. ఎంతవరకు నీవు దేవునిలో చాలా చక్కగా ఎదిగావు. ఏమండి, చిన్నపిల్లలు అయితే సండే స్కూల్లో చక్కగా పాటలు నేర్చుకుంటూ వాక్యాలు నేర్చుకుంటూ ఎంతో మంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతవరకు ఎదిగారు. వెరీ గుడ్. అయితే దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు, ఎక్కడ నుండి దేవుని సన్నిధిని మోసేవారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. దేవుని పరిచయలో ఒక ఉన్నతమైన పిలుపును ఆయన ఇస్తున్నాడు. దేవుని వాక్కును ఏమండి ప్రవచన వాక్కును పలికేవారిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక హిజ్కియా వలె, ఒక ఇర్మియా వలె, కన్నీరును కార్చే ప్రవక్త వలె దేవుడు అటువంటి వారిని లేపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఇర్మియా ప్రవక్త ఒక విలపించే ప్రవక్త అంట. ఇది సాధారణమైన పిలుపు కాదు, ఇది ఏమిటంటే ప్రాఫెటిక్ కాల్. హల్లెలూయా. ఈ దినము నీవు దానికి లోబడగలిగితే, దాన్ని నీవు తీర్మానం చేసుకుని నీవు ఏం చెప్పాలి తెలుసా? అటువంటి పిలుపుకు నేను ప్రభువా నేను లోబడాలని మీరు ఏం చెప్పాలి తెలుసా? యజ్రా వాక్యం చెప్తున్నప్పుడు, ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు, ప్రభువా ఆ రీతిగా నన్ను ఉంచండి అని చెప్పి ఆమేన్ ఆమేన్ అనేవారంట. అలా అన్నప్పుడు వారి జీవితంలో గొప్ప మేలును వారు చూశారు. ప్రియులారా, ఇది ఈ యొక్క పిలుపును మనం ఏం చేయాలంటే క్యారీ చేసుకుని మనం అందరం కూడా ఆ పిలుపుతో దేవుని కాడిని మోయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. 58:6. ఇప్పటి వరకు చదవం కదా, బాధింపబడిన వారిని విడిపించడానికి. ప్రియులారా, ఎందుకు ఈ యొక్క పిలుపునిస్తున్నారంటే ఇంకా చాలామంది బాధలో ఉన్నారు, వారిని విడిపించడానికి దేవుడు సాధనంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు చాలా పరిచర్యలో నమ్మకంగా ఉన్నవారు, పిల్లలే కాదు యవనస్తులు కూడా ఆయా పరిచర్యలో నమ్మకంగా ఉన్నారు. అయితే దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఏమని పిలుపునిస్తున్నాడంటే, ఇంకా ఉన్నతమైన దశలోకి నీవు ఎదగాలి, ఇంకా ఆయన ఉపదేశంలో నీవు ఎదగాలి, ఆయన సన్నిధిని మోసి ఆయన కాడిని మోస్తూ అనేకులకు ఇంకా ఈ యొక్క వాక్యాన్ని చేరవేసి వారిని విడిపించే వారిగా నీవు నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, హిజ్కియా ఈ యొక్క పిలుపునిచ్చినప్పుడు వారందరూ కూడా లోబడ్డారంట. వారందరూ ఆ పిలుపుకు లోబడి వారందరూ కూడా వరుస క్రమము చొప్పున వచ్చినప్పుడు దేవాలయంలో ఏమండి వారికి ఎంతో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అంతవరకు వారికి ఉన్న పనుల్లో బిజీ అయిపోయారు, కానీ ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నారో వారిని దేవుడు ఎలా వాడుకున్నారంటే ఒక ఉన్నత దశలో వారిని వాడుకున్నాడు. హుల్దా అనే ఒక ప్రవక్తి ఉంది, ప్రాఫెటెస్ హుల్దా. ఆమె ఒక దేవుని యొక్క మాటను వారికి చెప్పింది. వారు అప్పటి వరకు ఎలా ఉన్నారంటే వారి చేతి పనుల ద్వారా కోపాన్ని తీసుకొచ్చారు. ఎవరికంటే దేవునికి. ఎప్పుడైతే వారి యొక్క చేతి క్రియల వల్ల దేవునికి కోపాన్ని తీసుకొచ్చారో, హుల్దా ప్రవక్త దేవుని చేత హెచ్చరింపబడి వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా కన్నీరు కారుస్తూ వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో గోజాడారంట.
అప్పుడు దేవుని ఉగ్రత వారి మీద నుండి తప్పింపబడిందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏ స్థితిలోకి వెళ్ళిపోయావో నాకైతే తెలియదు, కానీ ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు అలా విలపించగలిగితే, ఈ దినం ఒక తీర్మానం తీసుకోగలిగితే, ఇదిగో హుల్దా ప్రవక్త చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు లోబడిన రీతిగా నిన్ను కూడా దేవుడు ఆయన నీ మీద నుండి ఉగ్రతను ఆయన తప్పించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాపుదల భద్రతతో దేవుడు ఏం చేస్తాడంటే నింపుతాడు. కోడి తన రెక్కల కింద బిడ్డలను కాపాడిన రీతిగా ప్రభు మనల్ని కూడా తన యొక్క హస్తాల్లో, దక్షిణ హస్తాల్లో ఆయన ఉంచుతాడంట. కాబట్టి దేవుని యొక్క ఆ పిలుపుకు లోబడదాం ప్రియులారా. ఒక తీర్మానం తీసుకుందాం. నీవు ఏ వయసు అయినా పర్వాలేదు, దేవుని పిలుపుకు నీవు లోబడగలిగితే. ఇది ఏ పిలుపు అంటే ఓపెన్గా యూనివర్సల్ కాల్, అందరికీ ఇస్తున్న పిలుపు. ఈ పిలుపుకు నీవు లోబడాలి. ఆయన అన్నాడు కదా, కమ్ టు మీ. యెషయా అన్నాడు, ఐ యామ్ రెడీ, ఐ యామ్ అవైలబుల్, హీర్ ఐ యామ్ లార్డ్. ప్రభువా నేను ఉన్నాను అని యెషయా వచ్చాడు. యెషయా వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. మోషేను కూడా పిలిచాడు. మోషే సాకులు చెప్పాడు మొదట, కానీ తర్వాత ఇదిగో నేను నోటి మాంద్యం గలవాడిని అని ఒక రీజన్స్ చెప్తూ ఉంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను వాడుకుంటాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం. మనము దేవుని కాడిని మోయగలిగితే, ఆయన సన్నిధిని మనం మోయగలిగితే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు ఏది కూడా ఆటంకం లేదు ప్రియులరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా నేను నీ కాడి మోస్తాను ఇక నుండి. ఇంతవరకు నేను ఎవరెవరికో పని చేశాను, ఇంతవరకు నేను ఎవరి కిందో ఇదిగో దాసులుగా ఉన్నాను, లేదా ఇవి నన్ను హేలుబడి చేశాయి, కానీ నేను ఆ ఏలుబడి కింద ఉండడానికి వీలు లేదు. ఇక నుండి నేను నీ మాట వింటాను, నీకు విధేయత కలిగి ఉంటానని ఒక తీర్మానం తీసుకుందాం ప్రియులరా. అటువంటి మంచి తీర్మానంతో మనం వెళ్ళగలిగితే దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. పక్షిరాజు చూడండి, క్రిందనున్న వాటిని ఎంత స్పష్టంగా చూడగలదంటే, పక్షిరాజు ఏమండి తనకున్న పాత స్థితిని తీసివేసుకుంటుందంట. అప్పుడు అది ఇంకా ఎత్తైన స్థితిలో అది ఎగురుతూ ఉంటుంది. దేవుడు అన్నాడు, అటువంటి యవ్వనాన్ని పక్షిరాజు వలె నేను నిన్ను ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యెహోవా కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, దేవునితో ఇంకా సంబంధాన్ని ఎక్కువ కలిగి ఉండాలి. ఆయన పిలుపుకు లోబడి ఆయన కాడిని మోయగలిగితే, ఇదిగో నేను నీ పరిచర్యలో నీ కాడిని నేను మోస్తాను అనే తీర్మానంతో మనం ఉండగలిగితే, దేవుడు ఒక మంచి సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. నీవు వెళ్తున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీవు ఏ చోటికి వెళ్ళినా అప్పుడు నీకు ఒకవేళ ఆ సమయంలో నీ దగ్గర ఒకవేళ డబ్బు ఉండకపోవచ్చు, కానీ ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. ఆ సమయంలో తగిన ఆ యొక్క అవకాశాల్లో దేవునికి సహాయం చేస్తాడు. అది ఏ పరిస్థితుల్లో అయినా సరే తగిన సహాయం ఆయన చేసి నడిపిస్తూ ఉంటాడు. ద్వారాలు తెరుస్తాడు. కృంగిన వారిని లేవదీసే వారిగా నిన్ను కూడా ఉంచుతాడు. హల్లెలూయా. ఆ యొక్క పిలుపుకు లోబడదాం. ఒక తీర్మానం తీసుకుందాం. అందరూ తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడదాం. అందరం కూడా మనసున్న ప్రాంతంలోనే ఒకసారి లేచి నిలబడి చిన్న తీర్మానం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వాడుకో తండ్రి, నీ కాడి మోసేవారిగా నన్ను వాడుకో ప్రభు. ప్రభు నీ పిలుపుకు లోబడి నీ కొరకు వాడే సాధనముగా నన్ను వాడుకో. పనికొచ్చే పాత్రగా నన్ను మార్చు తండ్రి. ఎంతవరకు నేను పనికిరాని పాత్రగా ఒక మూల ఉండిపోయాను, నన్ను వాడుకో తండ్రి. నన్ను శుద్ధీకరించు. ఇంకా నీకు వ్యతిరేకంగా ఉన్న కాడిని విరగొట్టు నాలోంచి. నన్ను నిలబెట్టయ్యా. ప్రతి ఒక్కరు చెప్దామా? కళ్ళు మూసుకుని అందరూ మాట చెప్దాం. నన్ను స్థిరులుగా చేయి తండ్రి, నీ విలువైన కాడిని మోసేవారిగా నన్ను ఉంచయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. నీ సన్నిధిలో ప్రభువా, నీ సన్నిధిని అనేకులకు తీసుకువెళ్ళి నీ మాటలు తెలియచేసేవారిగా, సాధనముగా, బాధింపబడిన వారిని లేవరెత్తే వారిగా ఒక మంచి పిలుపును నాకు ఇచ్చావు తండ్రి. ఆ పిలుపుకు లోబడి నేను నీ కొరకు వాడబడాలి. ఇక నుండి పనికొచ్చే పాత్రగా ఉండాలి. ఇది ఇతరులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలి. ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా సరే, ఇదిగో నా కృప నీకు చాలని నన్ను బలపరిచావు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు.
ఇక నుండి ప్రభువా నీ కాడిని నేను మోస్తాను, ఎంత దూరమైనా సరే నీ కొరకు నేను కష్టపడతాను, ప్రయాసపడతాను, నా బలమంతా నీలోనే నేను వాడుతానయ్యా, నా సమయాన్ని నీ కొరకు వినియోగిస్తానయ్యా. ఇంతవరకు ఎంతో సమయాన్ని వృధాపరిచాను, ఇదిగో ఇక నుండి నేను నీ కొరకు వాడబడతాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, చిన్న బిడ్డలు, ప్రతి ఒక్కరు, పెద్దవారు, యవనస్తులు. ఇక నుండి నేను ఒక మంచి తీర్మానంతో నేను వెళ్తున్నాను తండ్రి, నీ కొరకు నేను వాడబడతానయ్యా.